హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చిన్న చిన్న కుందన్స్తో డెకరేషన్స్తో మనకు కావాల్సిన హెయిర్ యాక్సెసరీస్ అలానే శారీ పిన్స్ చేసుకునే విధానం చూపిస్తాను. ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి నచ్చిన కలర్, మనకి నచ్చిన డిజైన్ అండ్ ప్యాటర్న్తో చేసుకుంటే మనకి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇది చాలా ఈజీ అండి చేసుకోవడము. బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, తక్కువ ఖర్చుతో సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. మనకి చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఇవి పెట్టుకున్నప్పుడు కూడా. ఇవి చాలా ఈజీ అండి చేయడము. మనకి నచ్చిన కలర్ మన దగ్గర ఉన్న శారీ కలర్తో మ్యాచ్ చేసుకుని బయట ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. సో మనం ఇవి ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. దీనికోసం రా మెటీరియల్ ఏంటంటే ఇది పెన్, అలానే ఇది గ్లూ ఉంటుంది, షీట్, ఇది అంటించుకునేందుకు. అలానే ఇవన్నీ మనకి ఆఫ్లైన్ స్టోర్లో అయినా దొరుకుతాయి, ఆన్లైన్ వెబ్సైట్స్లో అయినా దొరుకుతాయండి. అలానే రబ్బర్ బ్యాండ్ బ్యాక్ సైడ్ స్టిక్ చేసేదానికి ఇది బ్లాక్ది ఇలా స్టిక్ చేస్తాం మనం. దీన్ని తీసుకెళ్ళి MDFకి అంటిస్తాము. అలానే కుచ్చుల పిన్ కోసం, అదే శారీ పిన్ కోసం ఈ పిన్. ఇవన్నీ రా మెటీరియల్స్ ఆన్లైన్లో కూడా చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయండి. అండ్ కుందన్స్ మీకు నచ్చిన షేప్, నచ్చిన కలర్స్ తీసుకోండి. నేనైతే ఇవి తీసుకున్నాను, మూన్ షేప్ అండ్ ఐ షేప్. అలానే ఇది గ్లూ B700. ఫస్ట్ మనం ఈ MDF పైన ఇలా గ్లూ అంటించుకోవాలి. ఇది కూడా సైజెస్ ఉంటాయి, నేను చిన్న సైజ్ తీసుకున్నాను, మీకు కావాలంటే పెద్ద సైజ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా కుందన్స్ అన్నీ 1 by 1 అంటించుకోండి. నేను ఇది మూన్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. ఈ కుందన్స్ అన్నీ 1 by 1 అంటించుకోవాలి. ఇలా అంటించుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, గ్లూ ఆరిపోతూ ఉంటుంది త్వరగా. సో మనం ఫాస్ట్గా క్విక్గా చేసేసుకోవాలి. ఇలా 1 by 1 అంటించుకోవాలండి. మీరు మూన్ షేప్ కుందన్స్ అనే కాదు, ఇలా ఐ షేప్ కుందన్స్ అయినా తీసుకోవచ్చు. ఇలా ఒక లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్లూ అంటించుకోవాలి. గ్లూ వేసుకునేటప్పుడు కొంచెం చూసుకుని వేసుకోవాలండి, ఎందుకంటే ఇది కిందకంతా స్ప్రెడ్ అవ్వకుండా ఓన్లీ ఆ సెంటర్లో మాత్రం వేసుకునేలాగా చూసుకోండి. ఇలా సెంటర్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కుందన్స్ని ఇట్లా పైకి పెడుతున్నాను, ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా. ఇలా రెండింటికి మధ్యలో ఒకటి సెట్ చేసుకోండి. అలా ఫస్ట్ పెట్టిన కుందన్స్కి ఇట్లా మధ్యలో వచ్చేలాగా అరేంజ్ చేసుకోండి. ఇలా అన్నీ 1 by 1 అరేంజ్ చేసేసుకోవాలండి. ఇవి చాలా ఈజీ చేసుకోవడము, కాకపోతే ఒక 10 minutes పడుతుంది ఈచ్ రబ్బర్ బ్యాండ్కి. 10 minutes కూడా కాదు, అరౌండ్ 7 minutes అలా పడుతుంది. ఇలా 1 by 1 అంటించేసుకున్న తర్వాత సెంటర్లో కూడా గ్లూ వేసుకుని నేను చిన్న గోల్డ్ కలర్ పూస పెట్టుకున్నాను. మీరు వైట్ స్టోన్ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. ఇంతేనండి, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. చాలా ఈజీ చేసుకోవడం. చూసారా ఎంత క్యూట్గా ఉందో. కానీ ఇవి కాసేపు ఆరడానికి వదిలేసేయండి, ఒక 1 hour టైం ఇస్తే బాగా ఫిక్స్ అవుతున్నాయి. ఇలా బ్యాక్ సైడ్ రబ్బర్ బ్యాండ్కి కూడా మనం ఈ MDFకి గ్లూ అంటించేసి అది బ్లాక్ కలర్ది రబ్బర్ బ్యాండ్ స్టిక్ చేసేసుకోవడమే. చాలా ఈజీ చేసుకోవడం, అలానే లుక్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మనం శారీ పిన్స్ చేసుకుందాం. ఇలానే నేను చాలా రబ్బర్ బ్యాండ్స్ చేసుకున్నాను, ఇవి మీకు చూపిస్తున్నాయి. ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్తో చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం శారీ పిన్ తీసుకుందాం. శారీ పిన్లో కూడా సైజెస్ ఉంటాయి. నేను ఈ సైజ్ తీసుకున్నాను. దీనికి ఎటువంటి బేస్ అవసరం లేదండి. నార్మల్గా కొంచెం పెద్దగా చేసుకోవాలంటే బేస్ ప్లేస్ చేసుకోవాలి మనం. నేను డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. ఇది ఫస్ట్ ఒకటి ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా దాని కిందనే ఇలా లీఫ్ షేప్ వచ్చేలాగా ఈ ప్యారలల్గా ప్లేస్ చేసుకున్నాను. తర్వాత దాని కిందనే ఇంకొకటి, ఆ పక్కనే ఇంకొకటి. ఇది బేస్ వేసుకుంటే కాస్త ప్లేస్ వస్తుంది. ఇందాక MDF షీట్ ఉంది కదా, అట్లా షీట్స్ దొరుకుతాయి వీటికి. ఆ షీట్ తీసుకుంటే మనం పెద్దవి కూడా చేసుకోవచ్చు శారీ పిన్స్. ఇది బేసిక్ అండి. ఇక్కడ చూసారా, నేను 10 కుందన్స్ ప్లేస్ చేశాను అండ్ మిడిల్లో ఒక వైట్ స్టోన్ ప్లేస్ చేసుకుంటున్నా. దీనిపైన కూడా గ్లూ వేసుకుని మధ్యలో ఒక్కొక్క వైట్ స్టోన్ ప్లేస్ చేసుకోండి. ఇలా ఏ డిజైన్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం చిన్నపిల్లలు కూడా బ్రౌచెస్ చేయొచ్చండి వీటితోనే. లైక్ ఎలా అంటే ఒక బేస్ తీసుకుని కొంచెం OHP షీట్ అట్లా ఉంటుంది కదా, అది తీసుకుని దానికి బేస్ అంటించుకుని ఇలా డిఫరెంట్ కుందన్స్తో డెకరేట్ చేసుకుని వాళ్ళకి బ్రౌచెస్ కూడా చేయొచ్చు. మన శారీ పిన్స్ కోసం అయితే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు, మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. బట్ ఈ రా మెటీరియల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మధ్యలో వైట్ స్టోన్ ప్లేస్ చేసుకుంటున్నా. ఇక్కడ కాస్త కదిలిపోతూ ఉంటుందండి, ఎందుకంటే కుందన్ పైన కదా. సో మనకి కాస్త పేషెన్స్తో స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా స్టిక్ చేసుకున్నామంటే ఇవి కాస్త ఒక 1 or 2 hours పక్కకు పెట్టేసేయండి. సో గ్లూ అనేది మంచిగా సెట్ అయ్యి డ్రై అవుట్ అవుతుంది, మంచిగా ఉంటాయి శారీ పిన్స్. ఊడమన్నా ఊడవు, ఈ గ్లూ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. B700 గ్లూ అండి, మళ్ళీ చెప్తున్నాను, ఇదే గ్లూ యూస్ చేయండి.
అంతే మన శారీ పిన్స్ కూడా చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. ఇవి చాలా క్యూట్గా అండ్ నీట్గా కనిపిస్తూ ఉంటాయి. మన శారీ కలర్కి దొరికిన శారీ పిన్ ఉంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా. సో అంతేనండి, ఇలా శారీ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్, డిఫరెంట్ హెయిర్ యాక్సెసరీస్ మన దగ్గర బేస్ రా మెటీరియల్ ఉంటే సరిపోతుంది, చేసుకోవచ్చు. మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా మీకు నచ్చిన వెరైటీస్ రబ్బర్ బ్యాండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. రా మెటీరియల్ అంతా మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ ఇలా అన్నిట్లోనే అవైలబుల్గా ఉన్నాయండి రా మెటీరియల్. అలానే మనకి ఆఫ్లైన్ షాప్స్లో కూడా దొరుకుతాయి. ఇవి రా మెటీరియల్ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఇలా శారీ పిన్స్ చాలా ఈజీగా ఎలిగెంట్గా స్టైల్ చేసుకోవచ్చు. అలానే రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, బ్రౌచెస్ ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.